ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు వాళ్ళ చెల్లెలు అయిన షర్మిల కూడా అదే అనేది. నిన్న రూటు మార్చింది. చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి అని మాట్లాడి, జగన్ రెడ్డి అనేది కొంచెం ఆయన ద్వేషించే వాళ్ళు వాడుతూ ఉంటారు, అది వాడటం అన్నటువంటిది కొంచెం చర్చ నడిచింది నిన్న. ఇప్పుడు సహజంగా ఒక్కోసారి మనం 2-3 సార్లు మాట్లాడింది కూడా జగన్ రెడ్డి అనినే వాడింది అనమాట. ఒకసారి క్యాజువల్ గా తప్పు జరుగుతుంది, ఉందేమో అనిపించింది అనమాట. ఒక్కసారి మాత్రం మాట్లాడారు సార్. అది కూడా ఇప్పుడు పర్సనల్ నేను అదే సార్ సాయి గారు చెప్తున్నాను. నేనేమన్నానంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా తాగిపోతుందా, తిరిగిపోతుందా, లేదంటే ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు బాబు గారి పట్ల గాడు వచ్చింది, అన్న పట్ల వచ్చేటప్పటికి జగన్ రెడ్డి వచ్చింది, అక్కడ వచ్చింది చిన్న తేడా. సరే సార్, నేను అనేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా తను ఒక రాజకీయ పార్టీకి ఎలా అయితే తన పార్టీకి మేలు చేసుకొని నలుగురు ఓటర్లను ఆకర్షించగలదో, ఆ క్రమంలో ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారిని అడిగేది. తర్వాత ఏమంది, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదే. చంద్రబాబు గారిని, బీజేపీని, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని ముగ్గురు కలిసి మాట్లాడింది. ఏమంది, ఇప్పుడు పోలవరం కట్టలేదండి, అది నిజమే కదా. అమరావతి సెన్సార్ మామూలు 3D స్టైల్లో చూపించారు, సింగపూర్ స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు, అది అవ్వలేదు. 3 రాజధానులు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది అవ్వలేదు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంత తప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇంత పెరిగింది. ఇట్లా ఇప్పుడు నిబద్ధత కలిగిన మాటలే మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా వ్యక్తిగత దోషాలు కానీ మిగిలిన వ్యవహారాలు కానీ చేయలేదే. కానీ నిన్న నుంచి చూస్తూ ఉంటే అసలు వైసీపీ సోషల్ మీడియాలో అసలు విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. కనీసం మరి వాళ్ళని ఏమనాలో ఏందో కూడా నాకైతే నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, అంతకు మించి వ్యక్తి మీద ప్రేమ ఉండొచ్చామో కానీ అసలు నిజం ఏం మాట్లాడారు ఏం మాట్లాడలేరు అనే అంత జ్ఞానం లేకోకుండా సోషల్ మీడియాలో షర్మిలమ్మ గారిని ట్రోల్ చేయటం అసలు నిన్నటి నుంచి చాలా బాధేస్తా ఉంది మాకు. ఇది నిజంగా నీకు ఏం అనలేదు కదా, ఉన్నది మాట్లాడింది. మా నాన్నగారు బీజేపీకి వ్యతిరేకి, వైసీపీ టీడీపీకి బీజేపీలో ఇక్కడ ఓట్లు లేకపోయినా కూడా 25కి 25 ఎంపీ స్థానాలు ఈ రాష్ట్రంలో నుంచే ఉన్నాయి అన్నారు. నిజమే కదా, బీజేపీ పెట్టే అన్ని బిల్లులకి వైసీపీ టీడీపీ బేషరతుగా మద్దతు ఇచ్చినా లేదా, ఎక్కడన్నా అడ్డం తిరిగి ఏదన్నా కానీ ఇది న్యాయం అన్యాయం అని మాట్లాడినా, బీజేపీ వాళ్ళు అడగకపోయినా కూడా వీళ్ళే మద్దతు ఇచ్చారు కదా. అమరావతి అవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగింది. 3 రాజధానులు కడతామన్నారు, అసలు ఉండడానికి దిక్కులేదు, మరి 3 ఉండగా నేను చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. రోడ్లు లేవని. ఇప్పుడు నిజం మాట్లాడితే ఉనికెందుకన్నా వ్యక్తిగత దాడులు నిన్న చూస్తూ ఉంటే మున్సిపల్ని షర్మిల అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మున్సిపల్ షర్మిల గారా? ఆ రోజు జనంలో తిరిగినప్పుడు తెలియలేదా? అంటే ఆ రోజు ఉన్న షర్మిల గారికి ఈ రోజు ఉన్న షర్మిల గారికి తేడా ఏందో అంటే మీ అవసరాలకు ఉపయోగపడి మీకు లబ్ధి చేకూరిస్తేనేమో వైఎస్ షర్మిలారెడ్డి గారా, ఆవిడ న్యాయం వైపు నిజాయితీ వైపు నిజం వైపు నడవాలని చెప్పని ఆ ఒక స్టాండ్ తీసుకుని ప్రజల్లోకి వస్తే మున్సిపల్లి షర్మిల శాస్త్రి, మున్సిపల్లి షర్మిల. ఇది ఎంతవరకు ఇప్పుడు సమాజంలో రాజకీయాలు చేసి అందరూ కూడా ఎంతో కొంత విలువలు విధానాలతో నడవాలంటాను నేను. రాజకీయ ప్రత్యర్థులు వేరు. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు 10 మంది అన్నా వింటారు, ఆ 10 మందిలో ఇద్దరైనా సరే దానికి ఆకర్షితులు అవుతారు కదా సాయి గారు. మనం బూతులు నేర్పిస్తే బూతులు, అబద్ధాలు నేర్పిస్తే అబద్ధాలు, నిజాలు మాట్లాడితే నిజానికి ఆకర్షితులు అవుతారు అంటున్నాను. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడతాము, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం, లేదంటే ఇంకోటి తీసుకొచ్చి ఎక్కడో ఏదో పెడతాం మా లక్ష్యం కాదండి. ఆ క్రమంలో మేము కొట్టే దెబ్బ ఎవరో తగులుద్ది అనేది కాలమే నిర్ణయిస్తుంది తప్ప మాకంటూ ప్రత్యేక ఎజెండా ఏం లేదండి. మీరు రావడానికి ఉన్నారా ఏమండి? మీ ప్రయత్నం ఎవరో ఒకరికి దెబ్బ కొట్టడానికా, అధికారంలోకి రావడానికి? లేదు, ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి దెబ్బ కొట్టాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు బిందెల పాలల్లో విషపు చుక్క చాలు సాయి గారు, బిందెల పాలు వృధా అవటానికి. రైట్, మేము అట్లా అవదలుచుకోవట్లేదు. ఈ రాష్ట్రానికి బిందెల పాలుగా మేము ఉండి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాం. మా ట్రాక్ కాంగ్రెస్